ఇకపై నో లైసెన్స్ నో సేల్స్, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఫుడ్ ఐటమ్స్ రూపంలో అమ్మేస్తామంటే అస్సలు కుదరదు. మరీ ముఖ్యంగా డైరీ ప్రోడక్ట్స్ విషయంలో బి అలర్ట్ అంటోంది FSSAI. దేశంలో డైరీ ప్రొడక్ట్స్ విషయంలో వెలుగులోకి వస్తున్న కల్తీ వ్యవహారాలు ఆందోళన కలిగిస్తుండటంతో జూలు విదిల్చింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. నాణ్యత విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు జారీ చేసింది. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు ఆర్డర్ పాస్ చేసింది. కోఆపరేటివ్ డైరీలు మినహా పాల ఉత్పత్తిదారులు, పాల విక్రేతలు తప్పనిసరిగా FSSAI లైసెన్స్ తీసుకోవాలని స్పష్టం చేసింది. డైరీ సేల్స్ అండ్ ప్రొడక్షన్ కి రిజిస్ట్రేషన్ మస్ట్ అని తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది FSSAI. డిసెంబర్ 16నే ఈ విషయమై ఉత్తర్వులు జారీ చేసిన అథారిటీ 3 నెలల తర్వాత మరిన్ని మార్గదర్శకాలతో కీలక ఆదేశాలిచ్చింది. స్పెషల్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ల కోసం రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించింది. తరచూ మిల్క్ చిల్లింగ్ యూనిట్ల తనిఖీలు నిర్వహించాలని, ప్రొడక్షన్ స్టోరేజ్ టెంపరేచర్ ని చెక్ చేయాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ డ్రైవ్ల మీద 15 రోజులకోసారి యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వాలని కూడా తమ ఆదేశాల్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆహార కల్తీ ఘటనల దృష్ట్యా FSSAI ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. జాతీయ ఆహార భద్రతా నిబంధనల అమలు బాధ్యతలు నిర్వహిస్తోన్న FSSAI ప్రతి ఫుడ్ బిజినెస్ కూడా అథారిటీ పరిధిలో ఉండాల్సిందని స్పష్టం చేసింది. ఏ ఆహార పదార్థపు ప్యాకింగ్ మీదైనా FSSAI లోగో లేదా లైసెన్స్ నెంబర్ ఉంటేనే నాణ్యతకు రుజువు అని స్పష్టం చేసింది.